మరే కార్యక్రమం లేకుండా ఒక్కొక్క ఎన్యూమరేటర్ కి ఒక్కో రోజుకి 10 ఇండ్ల కంటే ఎక్కువ పని ఇవ్వకుండా వాళ్ళందరికీ పని చేసినందుకు గవర్నమెంట్ నుంచి కొంత ఇన్సెంటివ్ ఇచ్చి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ప్రభుత్వం బీసీ కులగణన పూర్తి చేసిందని చెప్పి నేను మనవి చేస్తాను. మనందరం గర్వపడాలి. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఇంక్లూజివ్ గ్రోత్, సోషల్ జస్టిస్. బయట ఎవరు ఏమి విమర్శించినా నేను మీకు ఈరోజు చెప్తున్నా, ఆ బీసీ క్యాస్ట్ సర్వే కూడా నేను కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. ఈ దేశంలో ఎన్నడూ ఎక్కడ ఈ విధంగా చేయలేదు. మరే కార్యక్రమం లేకుండా ఒక్కొక్క ఎన్యూమరేటర్ కి ఒక్కో రోజుకి 10 ఇండ్ల కంటే ఎక్కువ పని ఇవ్వకుండా వాళ్ళందరికీ పని చేసినందుకు గవర్నమెంట్ నుంచి కొంత ఇన్సెంటివ్ ఇచ్చి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ప్రభుత్వం బీసీ కులగణన పూర్తి చేసిందని చెప్పి నేను మనవి చేస్తాను. మనందరం గర్వపడాలి. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఇంక్లూజివ్ గ్రోత్, సోషల్ జస్టిస్. బయట ఎవరు ఏమి విమర్శించినా నేను మీకు ఈరోజు చెప్తున్నా, ఆ బీసీ క్యాస్ట్ సర్వే కూడా నేను కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. ఈ దేశంలో ఎన్నడూ ఎక్కడ ఈ విధంగా చేయలేదు. మరే కార్యక్రమం లేకుండా ఒక్కొక్క ఎన్యూమరేటర్ కి ఒక్కో రోజుకి 10 ఇండ్ల కంటే ఎక్కువ పని ఇవ్వకుండా వాళ్ళందరికీ పని చేసినందుకు గవర్నమెంట్ నుంచి కొంత ఇన్సెంటివ్ ఇచ్చి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ప్రభుత్వం బీసీ కులగణన పూర్తి చేసిందని చెప్పి నేను మనవి చేస్తాను. మనందరం గర్వపడాలి. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఇంక్లూజివ్ గ్రోత్, సోషల్ జస్టిస్. బయట ఎవరు ఏమి విమర్శించినా నేను మీకు ఈరోజు చెప్తున్నా, ఆ బీసీ క్యాస్ట్ సర్వే కూడా నేను కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. ఈ దేశంలో ఎన్నడూ ఎక్కడ ఈ విధంగా చేయలేదు. మరే కార్యక్రమం లేకుండా ఒక్కొక్క ఎన్యూమరేటర్ కి ఒక్కో రోజుకి 10 ఇండ్ల కంటే ఎక్కువ పని ఇవ్వకుండా వాళ్ళందరికీ పని చేసినందుకు గవర్నమెంట్ నుంచి కొంత ఇన్సెంటివ్ ఇచ్చి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ప్రభుత్వం బీసీ కులగణన పూర్తి చేసిందని చెప్పి నేను మనవి చేస్తాను. మనందరం గర్వపడాలి. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఇంక్లూజివ్ గ్రోత్, సోషల్ జస్టిస్.